రోజు మనం అపోస్తల కార్యాలు 4:12 దగ్గర మనం ఈ వాక్య భాగాన్ని ప్రారంభించి ముందుకు కొనసాగుతాం. మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను. ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున మనము రక్షణ పొందలేము అనే వాక్య భాగాన్ని మనం రక్షణ ఎవరిలో ఉంది, ఎక్కడ ఉంది? ఈ రక్షణ అనేది ఈ భూమి మీదకి దేవుడు ఎందుకు ఇచ్చాడు? ముందుగా జగదుత్పత్తి చేయబడక మునిపే దేవుని నిత్య సంకల్పంలో ఉన్నటువంటి ఈ సంఘటనను దేవుడు భూమి మీద ఆయన ఇంప్లిమెంట్ చేసినప్పుడు, దాన్ని భూమి మీద నెరవేర్చినప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనల గురించి, ఆ రక్షకుని గురించి, ఆ రక్షణను గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఈ ఆదివారం దినాన మనం దీంట్లో ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేయాలి. మనమందరము ఈ సంగతులన్నింటినీ మనం ఆలోచిస్తున్నప్పుడు మనం ఒకసారి 10వ అధ్యాయం 43వ వచనంలో కూడా వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 43వ వచనం. ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుతున్నారనే వాక్య భాగాన్ని మనం ధ్యానం. రక్షణ అనగానే చాలామంది భూమి మీద ఉన్నటువంటి క్రైస్తవేతరులు, దేవుని పిల్లలుగా ఎంచబడుతున్నటువంటి వాళ్ళు అందరూ రక్షణ అనగానే మెజారిటీ పీపుల్ ఏం ఆలోచిస్తున్నారంటే శారీరానికి సంబంధించినటువంటి రక్షణ గురించి ఆలోచిస్తున్నారు. అంతేనా దావి సార్? శరీరానికి సంబంధించినటువంటి రక్షణ గురించి ఆలోచిస్తున్నారు. ఏంటి? యేసుని నమ్ముకో, నీకు మంచి మేలు జరిగింది. యేసుక్రీస్తుని నమ్ముకో, నీకు పిల్లలు కొడతారు. యేసుక్రీస్తుని నమ్ముకో, బాగా కలిసి వచ్చి డబ్బులు వస్తాయి. యేసుక్రీస్తుని నమ్ముకో, నీ బిడ్డకు మంచి సంబంధం వచ్చింది. యేసుక్రీస్తుని నమ్ముకో, నీ కాళ్ళు బాగుపడతాయి, నీ కళ్ళు బాగుపడతాయి, నీ కడుపులో ఉన్నటువంటి జబ్బు బాగుపడింది. ఆయన రక్షకుడు మనందరినీ రక్షించడానికి వచ్చాడు. నీ జబ్బుల నుండి, నీ నుండి నీకు కావాల్సినన్ని రక్షిస్తారని క్రైస్తవ సమాజం అంతా ఇలాగ అనుకోవడం. కానీ ఇప్పుడు చదవబడినటువంటి ఈ లేఖన భాగం ఏదైతే ఉందో 10వ అధ్యాయం 43వ వచనంలో ఏముందంటే ఆయన ఎలాగో రక్షిస్తారంట? పాపములను క్షమించుడదు. ఒక వ్యక్తి పాపిగా ఉన్నటువంటి అతనిని ఆయన పాపాలన్నీ క్షమించడం ద్వారా అతనిని రక్షించి పరలోకానికి తీసుకెళ్తాడనేది దేవుని నిత్య సంకల్పము, దేవుడు మనందరికీ అనుగ్రహించినటువంటి విషయం. ఈ విషయం క్రైస్తవ సమాజం తెలుసుకోలేకపోవడం, క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి మెజారిటీ పీపుల్ తెలుసుకోలేకపోవడం వల్ల ఏంటంటే యేసుక్రీస్తుని నమ్ముకోవడం వల్ల ఏదైనా కలిసి వచ్చిందని, లాభం వచ్చిందని. ఇప్పుడు నేను సత్యానందమయ్య గారు ఒకసారి సాక్ష్యం పడి, అప్పుడు మా మ్యాగీ జుండుగాడు ఇద్దరు కలిసి తేపులపల్లిలో చదువుతున్నారు, అక్కడ స్కూల్లో ఇద్దరు. అప్పుడు మేము ఒకసారి వాళ్ళని కలవడానికని వాళ్ళ కోసం వాళ్ళు ఏదో పని ఉందని సత్యాన్ని నేను కలిసి పండే స్కూల్ పోయాం. మేము పోతూ ఉంటే టేకులపల్లిలోనే స్టార్టింగ్లోనే రైట్ సైడ్ మాకు తగిలింది క్రీస్తు సంఘం అని కనపడింది. సర్లే ఇప్పుడు మేము అర్జెంటుగా ఉన్నాం కనుక వాళ్ళని కలిసినాక రిటర్న్లో అడిగి పోదామని వాళ్ళని కలిసి వాళ్ళంతా పని చూసుకున్నాక రిటర్న్ వచ్చాం మళ్ళీ. ఎందుకంటే క్రీస్తు సంఘం అని బోర్డు కనపడగానే అది ఒక సొంత ఫ్యామిలీ లాగా, ఒక సొంత కుటుంబం లాగా అనిపించింది. ఎక్కడైనా అది ఎక్కడికి వెళ్ళండి, క్రీస్తు సంఘం అని బోర్డు కనపడగానే అది నా సొంత ఫ్యామిలీ లాగా అనిపించింది. అలాగే సత్యంలో కూడా అలాగే అనిపించింది. ఇద్దరు కలిసి అడిగిపోయాను. పోతే అక్కడ మేము వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత దాని సారాంశం ఏంటంటే 20 ఏళ్ళుగా మేము ఇక్కడ మా ఇంట్లో ప్రార్థన పెడుతున్నాం, అయ్యగారు ఏదేదో చెప్తున్నారులే కానీ మాకేం కలిసి రాలేదు ఇప్పటిదాకా అన్నాను. మళ్ళీ అక్కడ పోయి బోధ చెప్పేది ఎవరో తెలుసా? మళ్ళీ కల్లూరులో ఒక పెద్ద ప్రీచర్, సీనియర్ మోస్ట్ ప్రీచర్ క్రీస్తు సంఘంలో, ఆయన వెళ్ళి అక్కడ వాళ్ళకి బోధిస్తుంటాడు. వాళ్ళు ఏమన్నారంటే 20 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ ప్రార్థన పెడుతున్నాం, మాకేం కలిసి రాలేదు. అంతేనా సంతేనా? మాకేం కలిసి రాలేదు అన్నారు. అంటే మరి ఏం బోధించినట్టు వాళ్ళకి? యేసుని నమ్ముకో నీకు కలిసి వచ్చింది, యేసుని నమ్ముకో ఆస్తి వచ్చింది, యేసుని నమ్ముకో ఆరోగ్యం వచ్చింది. ఇదే కదా వాళ్ళు చెప్పింది కూడా. గుంటూరులో బాగా చేస్తాడు యేసు ప్రభు, మీరు కూడా నమ్ముకోండి, మిమ్మల్ని కూడా బాగా చేస్తాడు. ఇదేనా? ఒకసారి యేసు ప్రభు పుట్టక ముందు
వాళ్ళ అమ్మగారికి వాళ్ళ నాన్నగారికి ప్రదానం చేయబడిన తరువాత పెళ్ళే కానప్పుడు, యోసేపుకి మరియమ్మకు పెళ్ళే కానప్పుడు, కేవలం ప్రదానం చేయబడి ఉన్నప్పుడు పరలోకం నుండి ఒక దూత వచ్చి యేసుతో చెప్పినటువంటి మాట. మత్తయి సువార్త 1:21 ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెడతాము అని. తన ప్రజలను వారి, ఇది మర్చిపోయారు సమాజం. పాపాలు చేస్తే వాడి పాపాలు క్షమించి వాడిని పరిశుద్ధినిగా మార్చి సంఘంలో ప్రవేశపెట్టి సంఘం ద్వారా పరలోకం తీసుకెళ్తాడు. ఇది దేవుడిని ఇచ్చే సంఘం. ఇది మర్చిపోయారు అంట. మర్చిపోయి ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే రక్షిస్తాడు, ఆయన రక్షిస్తాడు, కాపాడతాడు, ఆయన నమ్ముకుంటే మనం, నేను మళ్ళీ చెప్తున్నాను, మనం ఎవరిని విమర్శించడానికి, ఎవరిని విమర్శించడం. ఒక బ్రదర్ ఉన్నారు, మేము అక్కడికి పోయాం, ఇక్కడికి పోయాం, ఆ చెట్ల దగ్గర పోయాం, ఈ పుట్ల దగ్గర పోయాం, ఆ స్వాముల దగ్గర పోయాం, ఈ అయ్యగాళ్ళ దగ్గర పోయాం, ఎక్కడ పోయినా మాకు పిల్లలు పుట్టలేదు, కానీ యేసుని నమ్ముకోగానే పిల్లలు పుట్టారట. నిజమేనా? పోనీ నిజమేనా? యేసుని నమ్ముకుంటే పిల్లలు పుడతారు. యేసుని నమ్ముకోవడం పిల్లల కోసం. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఇది తెలియదా మనకు? తెలుసా? తెలియదు. తగిన సమయంలోనే దేవుడు పిల్లల్ని ఆ కుటుంబంలో ఇస్తాడనే సంగతి మనందరికీ తెలుసా లేదా? కానీ ఇప్పుడు ఏంటంటే యేసుని నమ్ముకోవడం వల్ల పిల్లలు పుట్టారు. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఏం చెప్తున్నారంటే ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షిస్తాడు కనుక ఆయనకి యేసు అని పేరు. యేసు అనే పేరు నాకు అర్థమైంది. రక్షకుడు అని అర్థం. నిన్ను రక్షించడానికే వచ్చాడు ఆయన భూమి మీదకి పోవాలి. ఇలాగో దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని భూమి మీదకి రక్షకుడిలాగా పంపించాడు. మెస్సియా అంటే మెస్సియా అన్న కూడా ఆయన రక్షకుడు అనే అర్థం. ఇప్పుడు భూమి మీద తన కుమారుని పంపించడానికి ముందు దేవుడు ఏం చేశారంటే అనేక మంది ప్రవక్తల ద్వారా, పరలోకం నుండి దేవదూతల ద్వారా ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికీ తెలియజేశారు. ఏంటంటే మీ కోసం ఒక రక్షకుడిని నేను పంపిస్తాను. ఎందుకు రక్షకుడు రావాల్సి వచ్చింది అంటే అప్పట్లో వైద్యులు లేరా? అప్పుడు వైద్యులు లేరా? మరి ఇప్పుడు అప్పట్లో వైద్యులే ఉన్నప్పుడు మళ్ళీ యేసుక్రీస్తుని ఒక వైద్యుడిలాగా ఎందుకు పంపించాలి? ఇదేంటంటే లేఖనాలు, ఆ బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించిన మాటలు అర్థం కాదు. నేను మంచి వైద్యుడిని అని చెప్పగానే ఆయన డాక్టర్ గారు అని అనుకుంటున్నాను. ఇప్పుడు రోగాలు వాళ్ళందరూ ఆయన దగ్గర పోవాలంటే డాక్టర్ సౌల్ దగ్గర పోతే తగ్గదా? ఎందుకంటే డాక్టర్ సౌల్ దగ్గర పోతే ఫీజు కట్టాలి, ఆయన రాసిన మందులు వేసుకోవాలి. నేను మళ్ళీ ఎవరిని తప్పు పట్టట్లేదు. నువ్వు యేసుక్రీస్తుని అనగా దేవుడు పంపించినటువంటి రక్షకుడిని ఎందుకు నువ్వు విశ్వసించాలి అంటే నీ పాపాలను ఆయన క్షమించి ఆ పాపముల నుండి నిన్ను రక్షించి నిన్ను పరిశుద్ధుడిగా మార్చి ఆయన తన సంఘంలో ప్రవేశపెట్టి ఆ సంఘము ద్వారా నిన్ను పరలోకం తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఇది దేవుని నిత్య సంకల్పము. ఇది దయాపూర్వక సంకల్పం. ఇది ఎప్పుడు దేవుడు ఆ సంకల్పాన్ని కలిగి ఉన్నారో తెలుసా పిల్లలకు? ఎప్పుడు జగత్తు పునాది వేయబడక మునిపే. అంటే ఏంటో తెలుసా అర్థం? భూమిని అసలు తయారు చేయలే, ఇంకా భూమిని తయారు చేయలే. భూమి కలుగును కాగానే ఇంకా ఆయన అనలేదు, దానిని యేసుప్రభు ఇంకా కలగ చేయలేదు. ముందే దీనిని గురించే తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రవక్తల ద్వారా, తన ప్రజల ద్వారా, అదేవిధంగా తన దూతల ద్వారా భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికీ తెలియజేశారు. ఏంటంటే మీకోసం ఒక రక్షకుడిని నేను పంపిస్తాను. ఇప్పుడు ఇలాగూ ఈ రక్షకుని నేను పంపిస్తానని దేవుడు తన ప్రవక్తల ద్వారా, దూతల ద్వారా తెలియజేసినా కూడా దేవుడు ఎవరినైతే వీడు నా ప్రజలు, నేను వీరికి దేవుడనై ఉందును, వీరు నా ప్రజలై ఉంటారు అని చెప్పుకున్నటువంటి ఆ 12 గోత్రికులైనటువంటి ఇజ్రాయేలీలు ఏం చేశారంటే ఆ రక్షకుడిని పంపిస్తే ఆయనను వాళ్ళు అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదంటే వీడు మరియ కుమారుడు కాదా? ఆయన మరియ గర్భంలో పుట్టలేదా? వీళ్ళ వీళ్ళ తమ్ముళ్ళు చెల్లెళ్ళు మన మధ్యలో లేరా? ఈయన మన మధ్యలో పెరిగినవాడు కాదా?
ఈయన రక్షకుడు ఏంటి అని తృణీకరించారు. ఇప్పుడు యేసుప్రభు ఏం చేశారంటే వాళ్ళందరిని గురించి ఒకసారి మత్తయి సువార్త 21వ అధ్యాయం చూస్తాను నేను, 42వ వచనాన్ని. మత్తయి సువార్త 21వ అధ్యాయం 42వ వచనం. అందుకు యేసు మరియు యేసు వారిని చూసి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభువు వలన కలిగినది, ఇది మన కన్నులకు ఆశ్చర్యం అనే మాట మీరు లేఖనములలో చదవలేదా అని చెప్పారు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి, అదే మెయిన్ అయిపోయిందంట. ఎవరైతే ఇది పనికిరాదు, ఇది బాగా సులువుగా అర్థం కావడం కోసం దీని ఆయన మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు బైబిల్ గ్రంథంలో ఆయన మాట్లాడిన మాటలను దేవుడు రాయించారు. మత్తయి గారితో, మార్కు గారితో రాయించారు. అదేవిధంగా ఇటు ఉన్నటువంటి ఈ ప్రవక్తలు ఎవరైతే పత్రికలు రాశారో వాళ్ళతో రాయించారు. ఏమని రాయించారో తెలుసా? సులువైనటువంటి ఎగ్జాంపుల్ మనకు అర్థం కావాలి. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అంటే ఏంటో తెలుసా? రాళ్ళు తోలిచ్చారు, వాళ్ళ నుంచి కొన్ని పనికిరాని రాళ్ళను తీసి పక్కన పడేశారు. కానీ అక్కడ పునాది వేయాల్సి వచ్చినప్పుడు, మూలరాయి వేయవలసి వచ్చినప్పుడు మాత్రం అక్కడ అది మాత్రమే పనిచేసినారు. వీళ్ళందరికీ పనికిరాని పక్కన పడేశారు. కానీ అసలు ఆయన వచ్చి ఆ కట్టడానికి వచ్చిన తర్వాత అసలు ఆయన వచ్చి ఆ మేస్త్రి గారు వచ్చి కట్టాల్సి వస్తే ఎక్కడైతే మనం పనికిరాదని పడేసామో ఆ రాయి మాత్రమే అక్కడ కట్టారు. మెయిన్ అయిపోయింది అంటారు. అదే మూలకు. ఇప్పుడు దేవుడు ఇలా వీళ్ళందరిని గురించి ఇలా చెప్తున్నప్పుడు ఒకసారి నేను ఎఫెసీ పత్రిక 2:20 వచనం చూస్తాను ఒకసారి మీ మధ్యలో. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి రాసినటువంటి ఉత్తరం 2వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మాత్రం వాళ్ళు కడుతున్నారు. అంతే. ముఖ్యమైన మూలరాయి ఎవరు అంటే కేవలం ఆయనే ముఖ్యమైనటువంటి. ఈ సంఘటనను మర్చిపోయి, ఈ సంఘటనను తెలిసినా కూడా ఆయనే ఈయన అని గుర్తించడంలో లోపం వచ్చేసింది. దేవుడు పంపించినటువంటి కుమారుడు ఈయనే అని మాత్రం వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందే పుట్టాడు ఆయన, వాళ్ళ మధ్యలోనే పెరిగాడు. వాళ్ళకి ఆయన తర్వాత పుట్టిన వాళ్ళందరూ ఆయనతోనే ఉన్నారు, అక్కడ ఉన్నారు, వాళ్ళందరి మధ్యలోనే ఉన్నారు. ఒక్కొక్కసారి అయితే వాళ్ళందరూ ఏమని తిరస్కరించారంటే, ఈయనకు ఏ చదువు ఉంది, ఈయన కనీసం చదువు కూడా లేదుగా, ఈయన ఇంత జ్ఞానం ఎక్కడ ఈయన? ఆయన మన మధ్యలోనే ఉన్నాడు కదా, ఏ బడికి పోయాడు, ఎక్కడ చదువుకున్నాడు, ఏ యూనివర్సిటీలో చదువుకున్నాడు, ఇంత జ్ఞానం ఎలా వచ్చింది దీనికి అని ఆశ్చర్యపడ్డటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీ అందరికీ సులువుగా అర్థం కావడం కోసం నేను మీ అందరితో ఇంకొక చిన్న విషయం జ్ఞాపకం చేస్తాను. యేసుప్రభు చెప్పినటువంటి ఒక ఉపమానాన్ని చూద్దాం మనందరం కలిసి. 21వ అధ్యాయం మత్తయి సువార్త 33 నుంచి 42 వరకు గల వాక్య భాగాన్ని మనం ఒకసారి ఆలోచిద్దాం. అక్కడ యేసుప్రభు చెప్పినటువంటి ఒక గొప్ప ఉపమానాన్ని చూస్తాం మనం. చూడండి ఒకసారి, మీరు అలా చూస్తూ ఉండండి. నేను మళ్ళీ మీ అందరికీ చెప్తుంటాను, మీరు అసలు అలా చూస్తూ ఉండండి దాన్ని. 33 నుంచి ఇక్కడ ఏముందంటే, ఒక ఇంటికి యజమానుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన ఒక ద్రాక్ష తోటను నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టిని తొలిపించి గోపురం కట్టించి దాన్ని కౌలుకిచ్చి వెళ్ళిపోయాడట. ఒక తోట వేసి దాని చుట్టూ కంచె వేసి దాంట్లో ఒక తొట్టి తొలిపించి దానిలో ఒక గోపురం కట్టించి, అంటే ఒక ఇల్లు కట్టించి లోపల దాన్ని ఏం చేశారంటే కౌలుకిచ్చి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ ద్రాక్ష తోటని కౌలు చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, మంచి పంట వచ్చేసింది. ఎందుకంటే అన్నీ అమర్చి పెట్టి ఉండడం వల్ల ఏమైందంటే మంచి పంట వచ్చేసింది, మంచిగా రాబడి మొదలైంది. అది ఇప్పుడు ఏంటంటే 1 సంవత్సరం తిరిగిపోయిన తర్వాత రాబడి వచ్చే టైం వచ్చేసరికల్లా ఆ యజమానుడు ఏం చేశారంటే, మనకు రావాల్సిన కౌలు వసూలు చేసుకొని రమ్మని తన దగ్గర ఉన్నటువంటి దాసుల్లో కొంతమందిని పంపిస్తారు. దాసులను పంపిస్తే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కాపులు ఏం చేశారంటే,
వాళ్ళలో కొంతమందిని బాగా కొట్టేశారు, బాగా గాయపరిచారు. వాళ్ళందరినీ అక్కడి నుంచి ఏమి ఇవ్వకుండా ఉట్టి చేతులతో పంపించేశారు. ఇప్పుడు ఆ యజమాని అనుకుంటున్నాడు, అయ్యో వీళ్ళ ఎవరో వాళ్ళు గుర్తించలేదు కాబట్టి ఇలా చేసుంటారు, కాబట్టి వీళ్ళకంటే ఇంకొంచెం బలవంతులను పంపిస్తాను నేనని ఆ బలవంతులు ఇంకా కొంతమంది బలవంతులను పంపించారు. వాళ్ళ విషయంలో ఏం చేశారు, వాళ్ళని బాగా కొట్టి గాయపరిచి వాళ్ళలో కొంతమందిని చంపేసి వెళ్ళగొట్టేశారు అక్కడి నుంచి. ఇప్పుడు ఆ యజమానుడు ఏమనుకున్నారంటే, వీళ్ళందరూ దాసులు పనివాళ్ళు కాబట్టి వాళ్ళు దాన్ని గుర్తించట్లేదు, కేర్ చేయలేకపోతున్నారు, దానికి రావాల్సినటువంటి పంటను నాకు ఇయ్యలేకపోతున్నారు, వీళ్ళు వాళ్ళని ఫైండ్ అవుట్ చేయలేదు కనుక అని దేవుడు ఏం చేశారంటే ఇప్పుడు నా కుమారుడు పంపించారు. ఈయన యజమానుడు కనుక, ఈయన కుమారుడు కనుక, ఈయనను చూసైనా నాకు రావాల్సినటువంటి వాటా, నాకు రావాల్సినటువంటి ఏమంటారు ఏమన్నారు ఆ సొమ్ము నాది నాకు ఇచ్చేస్తారు. నేను గుత్తాకి ఇచ్చాను కనుక వాళ్ళందరికీ కాపులందరికీ వాళ్ళు నాకు రావాల్సినది నాకు ఇచ్చేస్తారు. ఎప్పుడు నా కొడుకును పంపిస్తే వాళ్ళు గౌరవించి సన్మానించి నాకు ఇస్తారని అనుకోనే ఆయన కుమారుడు పంపించారు. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఏమనుకున్నారంటే, వాళ్ళు దాసులు పనివాళ్ళు, వాళ్ళు ఈయన యజమాని అయిన కాబట్టి అసలోడిని వేసేస్తే ఇది మొత్తం మందే అయిపోయింది అనుకున్నాం. సుధాకర్ సార్, ఈ కౌలు కట్టడం ఇదంతా ఎందుకు, అసలు ఎవరైతే పొలం హక్కుదారుడు ఉన్నాడో ఆడే వచ్చాడు కనుక వేసేద్దాం ఆయన్ని, వేసేస్తే కౌలు కట్టే పని లేదు, భూమి ఇచ్చే పని లేదు, ఎప్పటికీ భూమి అంతా మన సొంతమే అని అనుకొని ఏం చేశారట, అలా ఆ కుమారుని పంపిస్తే ఆయనని చంపి తీసుకెళ్ళి బయట ఇసిరేశారు. ఇప్పుడు ఏం చేస్తారు యజమాని, ఇప్పుడు ఏం చేస్తారు? ఇదే ప్రశ్న వేశారు యేసు ప్రభు. చేసి వెంటనే సమాధానం ఏం చెప్పారంటే, ఇప్పుడు ఆయన తన సైన్యంతో వచ్చేస్తాడు, తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకొని వచ్చేసి అందరినీ ఊచకోత కోసేస్తారు. అందరినీ కాపులందరినీ ఊచకోత కోసేసి ఆ పొలం ఆయన దగ్గర నుంచి తీసేసి వేరే వాళ్ళకి వచ్చేస్తారు. ఈ ఉపమానం చెప్పారు. ఇదే దేవుని నిత్య సంకల్పం. ముందుగా ప్రవక్తలను పంపిస్తే ప్రవక్తల విషయంలో ఇజ్రాయేలీలు అదే చేశారు. తర్వాత తన యాజకుల్ని వాళ్ళని పంపిస్తే అదే చేశారు. తను ఎన్నుకున్నటువంటి తన ప్రజలకు తన మాటలను ఇచ్చి పంపిస్తే వాళ్ళందరి ఏడలో వాళ్ళందరూ అదే చేశారు. అందుకే యేసుప్రభు ఏం చేశారంటే, ఆయన ఉన్న టైంలోనే లూకా సువార్త 23:11 చూస్తారు ఒకసారి. సుమా, దాన్ని చూసే ముందే నేను మీ అందరికి ఇంకొక విషయం చెప్తాను. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా? రేపు అంటే ఎక్కడ ఉంది, ఎక్కడ అసలు ఆ వాక్య భాగం? యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా? నేను మీ అందరినీ కాపాడడానికి రక్షకుడిని నేను మీకోసం పంపిస్తే మీరు అందరినీ ప్రవక్తలందరినీ మీరు హింసించి చంపేశారు మీరు అందరూ అని రాయబడింది. అలాగనే ఇప్పుడు నేను చూస్తున్నాను 23వ అధ్యాయం లూకా సువార్త 11వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 11వ వచనం. మీలో అందరికంటే గొప్పవాడు సార్ 23వ అధ్యాయము 11వ వచనం. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైనటువంటి వస్త్రములు తొడిగించి పిలాతు వద్దకు మరలా హేరోదు కూడా యేసు ప్రభువుని అవమానం చేసి అపహసించి గేలి చేసి ఆయన బట్టలు ఇప్పి ఆయనకు వేరే బట్టలు తొడిగి వెనక నుంచి పిడిగుద్దులు కుట్టి ముఖం మీద గుమ్మి వేయించి ఆయనను అపహసించి, ఇప్పుడు నిన్ను కొట్టింది ఎవరో చెప్పు, నిన్ను వెనక నుంచి గుద్దింది ఎవరో చెప్పు, ఇలాగూ ఆయనను అవమానం చేసి అపహసించారంట. ఎవరినో తెలుసా? దేవుడు తన అద్వితీయ కుమారుడు రక్షకుడు మనందరినీ రక్షించడానికి ఈ భూమి మీదకు పంపించినటువంటి ఆయన విషయంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆయనను తృణీకరించి అవమానించి అపహసించి
ఆయన ఏం చేస్తున్నారంటే ఆయన బట్టలు కూడా ఇప్పేసి ఆయనకు ఒక కొత్త ధరించి యూదుల రాజు నువ్వు అని గేల్ చేసినారు. తల మీద ముళ్ళ కిరీటం పెట్టి కొట్టారు. ఏ రోజు ఆ పని చేస్తే ఏ రోజు మళ్ళీ ఆయన తిరిగి పిలాతు దగ్గరకు పంపిస్తే పిలాతు దగ్గర అక్కడ ఏం జరిగిందో తెలుసా మీ అందరికీ? ఆయన కూడా ఇదే చెప్పాడు, ఈయన యందు నాకు ఏ తప్పు కనపడలేదు, నేను విచారణ చేశాను, మొత్తం ప్రక్రియ అంతా చూశాను, కానీ ఆయన యందు నాకు ఏ తప్పు కూడా కనపడలేదు అని ఆ ఇజ్రాయేలీలందరితో ఏమంటున్నారంటే, ప్రతి పండుగ ఈ వాడుక చొప్పున నాకు ఒక అధికారం ఉంది. ఏంటంటే నేను మీరు ఎవరైతే కోరుకుంటారో వాళ్ళని విడుదల చేసే అధికారం నాకు ఉంది. కాబట్టి ఇప్పుడు మీ రాజును మీకు ఇచ్చేస్తాను, నేను తీసుకోండి. 16 నుంచి 25 వరకు ఉన్నటువంటి వాక్య భాగం అదే లూకాసువార్త 23వ అధ్యాయం 16 నుంచి 25 వరకు. ఆలోచించండి ఒకసారి మీరు అదంతా. వాళ్ళందరూ ఆయనని నిరాకరించి తృణీకరించి ఏం కావాలని కోరుకుంటున్నారో తెలుసా? చదవండి ఒకసారి అక్కడ ఏం కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళందరూ ఏం కోరుకుంటున్నారు? 16వ వచనం దగ్గర నుంచి 25వ వచనం వరకు. కాబట్టి నేను అతనిని శిక్షించి విడుదల చేయొద్దని వారితో చెప్పగా వారందరూ వీరిని చంపివేసి మాకు బరప్పాను విడుదల చేయమని ఏకగ్రీవంగా కూడా కేకలు వేశారు. ఏకగ్రీవంగా అంటే ఒక్క మాటే, ఒక్క మనసే, ఒక్క ఆలోచనే. ఏకగ్రీవంగా వాడు ఏం కోరుకుంటున్నారంటే మా కోసం బరప్పాను వదిలిపెట్టండి, వీరిని చంపేయండి. కొంచెం కూడా రెస్పెక్ట్ కూడా లేదు. ఈ మాట నాకు ఎప్పుడు నేను చదువుతున్నప్పుడల్లా నా మనసు నొచ్చుకునేలాగా ఉంటుంది ఈ పదం. కనీస రెస్పెక్ట్ లేదు ఆయన మీద. వీనిని సిలువ వేయండి, వీనిని సిలువ వేయండి, వీనిని సిలువ వేయండి కేకలు వేశారు. వాళ్ళు ఏం కావాలంటే వాళ్ళకు బందిపోటు బరప్ప కావాలి. నేను కొంచెం ముందుకు వెళ్ళి చదువుతున్నాను దాన్ని. ఈయన ఏంటట 20వ వచనం చూస్తున్నాను నేను, 19వ వచనం. వారందరూ వీరిని చంపివేసి మాకు బరప్పాన్ని విడుదల చేయమని ఏకగ్రీవంగా కేకలు వేసిరి. వీడు పట్టణంలో జరిగించిన ఒక అల్లరి నిమిత్తము నరహత్య నిమిత్తము చెరసాలలో వేయబడిన. ఎవరట వాడు? ఎవరిని విడుదల చేయమని కోరుకుంటున్నారట? పట్టణాల్లో అల్లరి సృష్టించేవాడిని, గొడవలు చేసేవాడిని, హత్యలు చేసేవాడిని కోరుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళందరూ. ఎవరికి బదులుగా? రక్షకుడు బదులుగా వాళ్ళందరూ ఎవరిని కోరుకుంటున్నారంటే ఒక భక్షకుడిని కోరుకుంటున్నారు. వాళ్ళ కోసం రక్షకుడిని పంపిస్తే ఈ రక్షకుడిని తృణీకరించి ఇల్లు కట్టువారు నిషేధించినటువంటి ఆ రాయి మూలకు తలరాయి అయినటువంటి ఆ రక్షకుడిని వాళ్ళు అందరూ వదిలేసి ఏం కోరుకుంటున్నారంటే మా కోసం ఒక భక్షకుడు కావాలంటే, మమ్మల్ని హింసించేవాడు కావాలి, మమ్మల్ని నాశనం చేసేవాడు కావాలి, మమ్మల్ని చంపేసేవాడు కావాలి, మమ్మల్ని నాశనానికి దారి తీసేవాడైనా కావాలి. కానీ ఈయన మాత్రం మాకు. సమాజం అలాగే ఉంటుంది. మనం ఎవరిని తప్పు పడడానికి లేదు డాక్టర్ గారు. సమాజం అలాగే ఉంటుంది. మంచి చేసేవాడు వాళ్ళు ఎవరికి నచ్చరు అసలు ఈ భూమి మీద. మంచి చెప్పేవాడు కానీ మంచి చేసేవాడు కానీ సమాజానికి నచ్చదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ క్రియలకు తగినటువంటి వాడే కావాలని కోరుకుంటారు. వాళ్ళు ఎవరు కావాలట? అల్లరి రేపేవాడు, నరహత్యలు చేసేవాడు, బంధుపోడు దొంగతనాలు చేసేవాడు కావాలని కోరుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళందరూ. ఎవరిని నిరాకరించి, ఎవరిని నిషేధించి? రక్షకుడిని నిషేధించేసి ఈయనను సిలువ వేయండి, వీడిని సిలువ వేయండి, వీడిని సిలువ వేయండి అని కేకలు వేసి మా కోసం బరప్పాను వదిలిపెట్టండి, బందిపోటును వదిలిపెట్టండి, నరహంతకుని వదిలిపెట్టండి అని కేకలు వేసి అడుగుతున్నారు వాళ్ళు. ఆయనకు బాగా కోపం వచ్చేసి ఈ నీతిమంతుల మీద నాకు ఏమీ తప్పు కనపట్లేదని చేతులకు అడిగేసుకొని ఏం చేశారు తెలుసా? మీ కర్మకు మిమ్మల్ని వదిలేస్తున్నాను, మీ రాజును మీకు ఇచ్చేస్తున్నాను, మీ ఇష్టాంశం చేసుకోండి అంటే ఎంత ఘోరమైనటువంటి పనిష్మెంట్ వేశారో తెలుసా? వాళ్ళు తన ప్రజలే. ఎవరిని రక్షించడానికి వచ్చాడో వాళ్ళే ఆయన్ని తీసుకొని పెట్టి శిక్షను అమలు చేశారు. దీని గురించి ఆలోచిస్తున్నాను నేను. మొట్టమొదటి మనం 4వ అధ్యాయంలో 11వ వచనంలో చదివింది ఏంటంటే, అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనం చదివినటువంటిది ఏంటంటే, మరి ఎవరి వలన రక్షణ లేదు,
కేవలం యేసుక్రీస్తులోను ఆయన నామంలో మాత్రమే రక్షణ. ఇప్పుడు ఏమైందంటే అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే వాళ్ళందరూ శృంగారం అనే దేవాలయం దగ్గరికి వెళ్ళారు. పేతురు గారు, యోహాను గారు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే అక్కడ 40 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒకడు ఉన్నాడు. అక్కడ ఒక కుంటివాడు, పుట్టుకతోనే కుంటివాడిగా ఉన్నటువంటి వాడు ఆడ మంటపం దగ్గర పడి ఉన్నాడు. ఇప్పుడు ఆ మంటపం దగ్గర పడి ఉంటే పేతురు యోహానులు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పేతురు యోహానులను చూసి వాడు ఆయన ఆశగా వాళ్ళ వైపు చూస్తుంటే వాళ్ళిద్దరూ ఏం చెప్పారో తెలుసా? ఏమని చెప్పారో తెలుసా? దానికి ముందు ఏం చెప్పారు? వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగింది మీకు ఇచ్చేస్తాను అనుకో అన్నాడు. మా దగ్గర వెండి ఉందో బంగారం ఉందని నువ్వు ఆశపడ్డానికి కుదరదు అన్నాడు. ఎందుకంటే మా దగ్గర అవి లేవు, మా దగ్గర అంతకంటే శ్రేష్టమైనది ఒకటి ఉంది. మాకు కలిగిందే నీకు ఇస్తున్నానని చెప్పి 40 సంవత్సరాలు ఆడ పడుకున్నాండి. ఆయన ఏమన్నారో తెలుసా? యేసునామమున నువ్వు లే అంటే లేచాడు. వాళ్ళ కాళ్ళ చీల మండలము బలము పొంది అని రాయబడింది వాక్య భాగంలో. కాళ్ళ చీల మండలాలు బలము పొంది 40 సంవత్సరాలుగా వాడు అక్కడ పడి ఉన్నాడు. కాస్త లేచి నిలబడ్డాడు. లేచి నిలబడి గంతులు వేస్తున్నాడట. ఇప్పుడు ఏమైంది? ఇంత మంచి పని చేసుకున్నావు అక్కడ శిష్యులు చేస్తే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు దాన్ని అంత మంచి చేసి 40 ఏళ్ళుగా వాడు బాధతో ఉంటే వాడికి ఆ విడుదల కలగజేస్తే, యేసుక్రీస్తు నామంలో వాడికి స్వస్థత కలగజేస్తే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. వాళ్ళందరినీ తీసుకొచ్చి బెదిరిస్తున్నారే, ఇంకోసారి మీరు ఈ నామంలో ఏం చేయొద్దు, ఇక్కడ ఏం చేయకూడదు మీరు ఇక్కడ ఇంకేమి. ఎందుకంటే ఆ విషయం పాకిపోయి అక్కడ అందరికీ తెలిసిపోయి దేవుడు అంటే భయం కలిగింది వాళ్ళందరికీ. అప్పుడు అంత దేవుడి మీద భయం కలిగి అందరు ఉన్నారు కనుక వీళ్ళిద్దరిని ఏం చేయలేక వీళ్ళని పట్టుకొని ఇంకొకసారి మీరు ఈ నామంలో ఏమీ చేయకూడదు, ఏమీ ప్రకటించకూడదు అని చెప్తే పేతురు యోహానులు ఏమాత్రం భయపడకుండా ఏమన్నారో తెలుసా? మీరంతా ఆ ప్యాటర్న్ అంతా చదువుతుంటే ఉంది దాంట్లో. మేము దేవుని మాట వినడం మానేసి మీ మాట వినడం అది దేవుని దృష్టికి మంచిదా అని అడిగారు. మేము సరే చూస్తాను, నేను కూడా 4వ అధ్యాయం చూస్తాను. నేను ఆ అద్భుతమైనటువంటి పదజాలం బైబిల్లో దేవుడు మన కోసం రాయించి ఇచ్చినటువంటి ఆ లేఖన భాగాన్ని చూస్తున్నాను. నేను ఇప్పుడు 19వ వచనం చూస్తున్నాను. నేను 4వ అధ్యాయం 19వ వచనం. అందుకు పేతురును యోహానును వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి అని వాళ్ళని ఒక క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు దేవుడు చెప్పినట్టు చేయాలా మేము? మీరు చెప్పినట్టు వినాలా? మేము ఎవరికి భయపడాలి? దేవునికా మీకా? ఎవరికి భయపడాలి? న్యాయం చెప్పండి మీరందరూ అని చెప్పి తర్వాత ఏమన్నారంటే, మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పకుండా మేము మాత్రం ఉండలేము. మీరు చంపుతారా? మమ్మల్ని చంపేయండి. కొడతారా? కొట్టేయండి. మమ్మల్ని చెరసాల్లో బంధిస్తారా? బంధించండి. కానీ మేము ఏదైతే విన్నామో ఏదైతే చూసామో వాటిని ప్రకటించడం మాత్రం మానేది లేదు. అందుకే రక్షణ దేవుడు తన కుమారుల్లో పెట్టి మన కోసం ఆ రక్షణను భూమి మీదకి పంపిస్తే ఆ రక్షకుడిని నిర్లక్ష్యం చేస్తున్నారంతా. ఆ రక్షకుని ఎడల వాళ్ళు చేయాల్సినటువంటి కార్యాన్ని మర్చిపోయి దానికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు, బందిపోటు కావాలి మాకు, నరహంతకుడు కావాలి మాకు, అల్లరి లేపేవాడు కావాలి, అందరి మధ్యలో గొడవలు పెట్టేవాడు కావాలి, తంపులు పెట్టేవాడు కావాలి మాకు. కానీ రక్షకుడు మాకు అవసరం లేదు, నిజం చెప్పేవాడు అవసరం లేదు, మమ్మల్ని న్యాయమైనటువంటి మార్గంలో నడిపేవాడు అవసరం లేదు, మమ్మల్ని పరలోకం తీసుకెళ్ళేవాడు అంతకన్నా అవసరం లేదని సమాజం కోడే కూర్చుంది. నేను ఇంకొక చిన్న విషయం చెప్తాను నేను మీ అందరికీ. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు చూస్తాను. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు చూస్తాను. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల మనం ఎలాగ తప్పించుకుంటాం? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా
మళ్ళీ ఒకసారి చూస్తాను. నీ మాట అంత దూరం నుంచి నాకు అందట్లేదు. దేవుడు తన చిత్తానుసారంగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైనటువంటి అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించడం చేతను వారితో కూడా సాక్ష్యమించుతుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఈ రక్షణను మనమందరము అంగీకరించబద్దలమై మనం రక్షింపబడాలంటే ఖచ్చితంగా మన రక్షకుడిని అంగీకరించాల్సిందే. మన రక్షకుడు చెప్పినటువంటి మాటల చొప్పున జీవించవలసిందే. మన రక్షకుడు ఈ భూమి మీద 33 సంవత్సరాలు జీవించినప్పుడు ఏ విధంగా జీవించాడో అవన్నీ మనం తెలుసుకోవలసిందే. ఆ మార్గంలో మనం అందరం జీవించవలసిందే. అప్పుడు మాత్రమే మన రక్షణ పొందాలి. ఆ గొప్ప రక్షణ మన కళ్ళ ముందే ఉంటే ఇంత నిర్లక్ష్యం, మరి ఇంత నిర్లక్ష్యమా మనందరి దగ్గర? ఇంత గొప్ప రక్షణ పొందే ఒక గొప్ప ధన్యత ఆధిక్యతని దేవుడు మన కోసం తన కుమారుడి ద్వారా అనుగ్రహిస్తే ఇంత నిర్లక్ష్యం ఎలాగో తప్పించుకుంటాం మనం అందరం? యోచన ఎలా తప్పించుకోగలం? అదేగా రాశారు ప్రశ్న. అక్కడ ఉన్నటువంటి ప్రశ్న అదేగా. ఎలాగో తప్పించుకుంటాం? ఛాన్సే లేదన్నారు. ఛాన్సే లేదు అసలు తప్పించుకోవడానికి. ఆ రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఛాన్సే లేదు అసలు, ఎంత మాత్రం లేదు. నువ్వు శిక్షింపబడతావు. నీకోసం దేవుడు తన కుమారుడైనటువంటి రక్షకుని ఇక్కడికి పంపిస్తే ఆ రక్షకుని నువ్వు అంగీకరించగా, ఆ రక్షకుని మార్గంలో రక్షణ మార్గంలో నువ్వు ఉండగా నువ్వు శిక్షకు గురి కావడం, ఇది ఎంత దురదృష్టకరమైనటువంటి అంశం, ఎంత దురదృష్టకరమైనటువంటి అంశం. ఏం చేయాలి ఇప్పుడు మనం అందరం? ఏం చేయాలి మనం అందరం? ఎదుర్కోండి ప్రశ్న ప్రతి ఒక్కళ్ళు. ఏం చేయాలి మనం అందరం? మరి ఇంత గొప్ప రక్షణను మనం మిస్ అయిపోతే, వాటన్నిటిని వదులుకుంటే, శిక్షకు పాత్రులుగా ఎంచబడితే ఇప్పుడు మనం ఏం చేయాలి? శిక్షకు లోనైపోవాలా? శిక్షను తప్పించుకొని రక్షణ మార్గంలోనికి వచ్చేయాలి? ఏం చేయాలి ఇప్పుడు? ఎంత గొప్ప రక్షణ అంటే, దేవుడు తన కుమారుణ్ణి భూమి మీదకి పంపించి ఆయనకు ఒక శరీరాన్ని ధరింపజేసి, ఆ శరీరంలో ఆయనను 33 సంవత్సరాలు జీవింపజేసి, ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు పెట్టి ఆయనను మన కోసం పంపిస్తే, అదే శరీరంలో జీవిస్తున్నటువంటి మనమందరమును ఆ రక్షకుణ్ణి మన శారీరక క్రియలకు హేతువు చేసుకొని ఆయన్ని నమ్ముకుంటే బాగుపడతాం, ఆయన నమ్ముకుంటే మనం బాగా జబ్బుల నుంచి విడుదలైపోతాం, ఆయన నమ్ముకుంటే కలిసి వచ్చింది, ఆయన్ని నమ్ముకుంటే పిల్లలు పుడతారు, ఆయన నమ్ముకుంటే మన పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయి, మన పిల్లలు బాగా చదువుకుంటారు, ఆయన నమ్ముకుంటే పెద్ద పెద్ద ఇల్లులు వాకిళ్ళు సంపాదించుకుంటామని మనం అందరము ఆ రక్షణని నిర్లక్ష్యం చేసి, ఆ రక్షకుడు మనని మన ఆత్మలను రక్షించి పరలోకంలో లక్షల కోట్ల సంవత్సరాల జీవితంలో మనం అందరం ఆయనతో ఉండే విధంగా దేవుడు మన కోసం ఒక రక్షకుడు పంపిస్తే, ఆ రక్షకుడిని మనం నిర్లక్ష్యం చేసి, ఆయన ఇచ్చినటువంటి రక్షణను మనం అందరం నిర్లక్ష్యం చేస్తే ఎలాగ తప్పించుకుంటాం? ఎలాగ తప్పించుకుంటాం? అసలు ఎంత మాత్రం ఛాన్సే లేదు. నువ్వు రక్షింపబడాలి అంటే ఆ రక్షకుడు నీకు ఇచ్చినటువంటి రక్షణ మార్గంలో నువ్వు నడవాల్సిందే, ఆ రక్షణ మార్గంలో నువ్వు ఉండవలసిందే. నేను అందుకే మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్తుంటాను ప్రతిసారి కూడా. మన అందరి ముందున్నటువంటి ఏకైక ఎజెండా ఒకటే, మన జీవితాలకు ఉన్నటువంటి లక్ష్యం ఒకటే. ఏంటి ఆ లక్ష్యం? పరలోకాన్ని స్వతంత్రించుకుంటాం. మన అందరి ముందు నేను క్రైస్తవుని, నేను యేసుక్రీస్తుని అంగీకరించిన వాడిని, నేను దేవుని పెట్టానని చెప్పుకునే ప్రతి వాడి ముందు ఉన్నటువంటి ఒకే ఒక లక్ష్యం, ఒకే ఒక ఎజెండా ఏంటంటే పరలోకాన్ని స్వతంత్రించుకోవడం. మరి అది రానప్పుడు భూమి మీద మనం ఏం చేస్తే ఏంటి, ఎంత సంపాదిస్తే ఏంటి, ఎంత పేరు ప్రతిష్టలు సాధిస్తే ఏంటి, ఎంత ధనాన్ని సమకూర్చుకుంటే ఏంటి, ఎన్ని ఇండ్లు సంపాదించుకుంటే ఏంటి, మన బంధువులు స్నేహితులందరినీ ఎంత సంతోషపెడితే ఏంటి, అసలుదే రానప్పుడు అక్కడికి వెళ్ళి లక్షల కోట్ల సంవత్సరాలు అగ్నిలో కాలే ఆ జీవితాన్ని, ఆ నిత్య నరకాన్ని సాధించడానికి ఈ భూమి మీదకి నిన్ను పంపారా దేవుడు? అందుకు పంపారా? కాదు. ఎవడు దుష్టులు నశించుట చేత నాకేమైనా సంతోషము కలుగునా? ఇది దేవుడు వేసే ప్రశ్న మానవాళికి.
మానవాళికి దేవుడు వేసిన ప్రశ్న ఏంటంటే, దుష్టులు మరణమునందు చేత నాకేమైనా సంతోషము కలుగునా? యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. నాకేమైనా సంతోషం కలుగుతుందా అని అడిగారు ఆయన. ఎవరైనా సరే మరణము పొందడం అనగా నరకాలకు వెళ్ళి పడిపోవడం నాకేమైనా సంతోషం అని అడిగారు దేవుడు. మరి ఎప్పుడు సంతోషం అంట? వాడు తన మనసుని మార్చుకొని దేవుని యొద్దకు వచ్చి రక్షకుని అంగీకరించి అతడు తనతో కలిసి జీవించడమే కదా ఆయనకు సంతోషం కలిగే విషయం అని చెప్పి. దొరికిందా దావి సార్? 18వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథంలో చూస్తాను నేను ఒకసారి మీ మధ్యలో మీతో పాటు. దుష్టులు ఎక్కడ చెప్పండి, అది రెఫరెన్స్ చెప్పండి. 18:23 యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23. దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రమైనను సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము అని ఎవరు చెప్పారో తెలుసా? ఇది దేవుడు స్వయంగా చెప్పాడట మనందరికి. దేవుడు మనందరికి స్వయంగా చెప్తున్నారు. ఏంటో తెలుసా? అది దుష్టులు మరణమునందుట చేత నాకెంత మాత్రము సంతోషం, ఎంత మాత్రం నాకు సంతోషం. వాడు తన పాతది వదిలేసి వాడు రక్షింపబడడం, ఇది నాకు సంతోషం. రండి, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఏ భూమి మీద ఉన్నటువంటి ఎవడూ తప్పించుకోలేడు. నాలాంటి బోధకుడైనా సువార్థికుడైనా ఓ పెద్ద టీంకి అధికారినైనా నేను విర్రవీగినా, నా పేరు ముందు ఒక డాక్టరు, నా పేరు తర్వాత PhD అనే డిగ్రీలు ఉన్నా, నేను ఆయనను సంతోషపెట్టే విధంగా భూమి మీద జీవితకపోతే నేనైనాను సరే, నా భార్య అయినను సరే, నా కుమారుడైనను, నా కోడలైనను, నా కూతురైనను, మనవరాలైనను, ఎవరైనాను సరే వెళ్ళి అగ్నిలో కారణమే. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి స్పెషల్ కేటగిరీ ఏమి ఉండొచ్చు మీకు. వాని క్రియలు వానిని పరలోకానికి కానీ, వాని క్రియలు వాని నరకానికి కానీ నడిపించేస్తుంటాయి, అంతే. తేల్చేసుకోండి. ఇక ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే మనం ఎలాగూ తప్పించుకుంటాం. చివరిగా రండిగా యోధా పత్రిక 3వ వచనం చూస్తాం ఒకసారి మీ మధ్యలో. యోధా పత్రిక 3వ వచనం 1వ అధ్యాయం, ఆ ఒక్క అధ్యాయంలోనే 3వ వచనం. ప్రకటన కంటే ముందున్నటువంటి పుస్తకం. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గురించి మీకు రాయవలనని విశేషాసక్తి గలవాడనే ప్రయత్నపడుతుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మలను వేడుకొనుచు ఈ విషయాలన్నీ మీకు రాస్తున్నాను అన్నాడు ఆయన. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడినటువంటి బోధ ఏంటో తెలుసా? అది ఏంటా బోధ? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడినటువంటి బోధ. దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని భూమి మీద ఉన్నటువంటి మానవులను రక్షించడానికి పంపించాడు అనేది బోధ. ఆ బోధలో మీరందరూ ఉండాలి ఏం చెప్పారు? పరిశుద్ధులకు అపోస్తలులకు అప్పగింపబడినటువంటి బోధ. యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని, ఆ యేసు నామంలో బాప్టిజం పొందిన వారందరూ రక్షింపబడతారని, సంఘంలో చేర్చబడతారని, ఇదే ఒక్కసారి అప్పగింపబడినటువంటి బోధ. పరలోకం నుండి పరిశుద్ధాత్ముడు భూమి మీదకు దిగి అపోస్తలుడైన పేతురు గారి మీద వాడి ఆయన ద్వారా చేయించినటువంటి బోధ ఏంటంటే, భూమి మీద రక్షకుడు ఒక్కడే ఉంది. ఆ ఒక్కడే మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు. ఆయన చెప్పింది చెప్పినట్టు మనం చేయవలసిందే. ఆయన మార్గంలో మనం అందరం నడవవలసిందే. మనమందరమును ఆ మార్గంలో నడచడం ద్వారా యేసు నామములో బాప్టిజం పొందవలసిందే. పొందిన వారందరూ ఆ రక్షణను ముందు కొనసాగించవలసిందే. ఆ అధికారాన్ని, ఆ ధన్యతను పొందని వారు ఎవరైనా ఇంకనూ ఉంటే వారందరూ యేసు నామములో బాప్టిజం పొందవలసిందే. వారందరూ సంఘంలో చేర్చబడవలసిందే. సంఘంలో చేర్చబడి వారందరూ పరలోకం వెళ్ళవలసిందే. ఇదే దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ ప్రణాళిక, రక్షణ మార్గం. ఇది ఎప్పుడు దేవుడు నిర్ణయించారు అంటే, జగత్తు పునాది వేయబడక మునిపే, అనగా దేవుడు భూమిని సృజింపక మునిపే, అనగా దేవుడు ఏదేను తోటను వేయక మునిపే, అనగా అందులో ఆదామును సృజింపక మునిపే, అనగా
ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి ప్రక్కటెముకలలో నుంచి ఒక ఎముకను తీసి హవ్వను సృజింపక మునుపే దేవుని నిత్య సంకల్పం ఏంటంటే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనమందరం రక్షింపబడాలి, మనమందరము శిక్షకు గురి కాకూడదు అనేదే దేవుని నిత్య సంకల్పం. రండి, ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప ధన్యత మన కోసం. నేను మొన్న అదే శంషర్పూర్లో మేము అదే వాక్య భాగం అందించాం. దేవుడు తన కుమారుని యందు మనందరినీ ఆయన భద్రపరిచి మనందరి ద్వారా తాను పరలోకం తీసుకెళ్లాలని ఆయన ఒక నిత్య సంకల్పాన్ని కలిగి ఉంటే, ఆ నిత్య సంకల్పాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే ఏ మాత్రం కూడా మనం తప్పించుకోలేదు. ఇక్కడ గ్రేడ్ ఏం లేదు. డాక్టర్ గారండి, ఇంకా తప్పించుకునే మార్గమే లేదు. యేసుని నీ సొంత రక్షకుడుగా అంగీకరించవలసిందే. అంగీకరించినటువంటి నీవు నీ జీవితకాలం అంతయు ఆయన చెప్పినటువంటి మార్గంలో, ఆయన చూపించినటువంటి మార్గంలో మీరందరూ నడవవలసిందే. నడుస్తూ మీ జీవితాంతం వరకు యేసుక్రీస్తుతో ఉండవలసిందే. ఆయన ద్వారా పరలోకం వెళ్ళవలసిందే. లక్షల కోట్ల సంవత్సరాల జీవితాన్ని యేసుక్రీస్తుతో, ఆయన తండ్రి, మనందరి తండ్రి అయినటువంటి దేవునితోనూ కలిసి గడపవలసిందే. ఇదే మన ముందున్నటువంటి ఏకైక ఎజెండా. రండి, ఎంతమంది అయినా సరే, లక్షల కోట్ల మంది అయినా సరే ఆ మార్గంలో నడవవలసిందే. నడిచిన వారందరూ అక్కడికి వెళ్ళవలసిందే. ఒకసారి ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడిగి నేను ముగించేస్తాను. ఎంతమందికి కావాలి పరలోకం? సాధ్య సార్, పరలోకం ఎంతమందికి కావాలి? సార్ చేయలేదు చూస్తే నాకు సార్ ఒక్కసారి వేగం వద్దా? అవదా మరి యావతి కూడా అవసరం లేదు. చేయలేవు బ్రదర్, సార్ ఏమైనా చేయలేవు, ఏం కాదు. కానీ సుమి, పరలోకం కావాలి అంటే అది ఆషామాషిగా దొరికేది ఎంత మాత్రం కావాలి. సత్యానందమయ్య ఎట్టి పరిస్థితుల్లో దొరకదు. అది వాళ్ళతో వీళ్ళతో వాద ప్రతివాదనలు చేయడం ద్వారా దొరికేది కాదు. అది మన జీవితాన్ని, మన క్రియలను క్రీస్తుకు అనుకూలంగా జీవించినప్పుడు మాత్రమే మనకు దొరికేది పరలోకం. అంతే. వాడితో వీడితో ఒక ముస్లిం వాడితో లేదంటే ఇంకొకటితో హిందువులు కాదు. ఇవన్నీ వేస్ట్ మాటలు. జీవించాలి. మన జీవితాన్ని, మన క్రియలను మనుషుల ముందు ప్రదర్శించి వాళ్ళ ద్వారా మనం శభాషాన్ని అనిపించుకొని మన ద్వారా వాళ్ళ ద్వారా పరలోకం ఉన్నటువంటి తండ్రి దేవుని మహిమపరిచే విధంగా జీవించడమే మన ముందు ఉన్నటువంటి ఏకైక ఎజెండా. అందుకే పౌలు గారు ఏం చెప్పారంటే, అందరికీ బోధించి ఒక నేను ఏడదక్కిపోతున్నాను అని ఆయన ఏం చేశారట, తన శరీరాన్ని, ఇది మాత్రమే మెయిన్. అందుకే ఆయన జీవకిరీటం ఉందని ధైర్యం వచ్చేసింది. భూమి మీద నిలబడి ధైర్యం వచ్చేసింది ఆయనకి. ఏంటో తెలుసా, ఇప్పుడు నా కోసం జీవ కిరీటం ఉంది, నా కోసం ఇప్పుడు నీతి కిరీటం ఉంది, ఇప్పుడు నా కోసం ఇంకో కిరీటం ఉందని చెప్పాడు. ఎలాగో తన శరీరాన్ని నలగగొట్టుకోవడం ద్వారా, జీవించడం ద్వారా, తన క్రియలను లోకంలో ప్రదర్శించడం ద్వారా. అంతే. థ్యాంక్ యూ. దేవుడు అందరినీ దీవించి ఆశీర్వదించున్నాను. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ మనం అందరం ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేము. అంతే. పరలోకం వెళ్ళాల్సిందే మన ముందు ఉన్నటువంటి గోల్. రండి, అందరం కలిసి పరలోకం వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ. మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.